పాకిస్తాన్కి కశ్మీర్ మీద అసలు అధికారం ఏంటి? ఇది బేసిక్ ప్రశ్న సార్. దీనికి అసలు ఏ ప్రమాణమే లేదు సార్. కశ్మీర్ పాకిస్తాన్ది అని పాకిస్తాన్ చెప్పుకోవడానికి పాకిస్తాన్ దగ్గర అసలు ఏ ప్రమాణమే లేదు. కేవలం ఒకే ఒక ప్రమాణం ఉంది సార్. ఏంటంటే 1947లో ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలుగా విభజించబడ్డాయి సార్, రైట్? అప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏం రాసింది అంటే ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర ఆప్షన్ ఉంది. నువ్వు ఇండియా అంటే ఇండియా జాయిన్ అయిపో, నువ్వు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ జాయిన్ అయిపో, లేదు నేను ఇండిపెండెంట్గా ఒక నేషన్ లాగా మిగిలిపోతాను అంటే అలా కూడా మిగిల్చుకో అన్నట్టుగా ఒక 3 ఆప్షన్లు అందరికీ ఇచ్చేసారు. అప్పట్లో జేఎండ్కేకి రాజు మహారాజా హరి సింగ్ అని చెప్పి ఒక రాజు. ఆ హరి సింగ్ ఏం చేశాడంటే నేను ఇండిపెండెంట్గా ఉంటాను అన్నట్టుగా తను నిర్ణయించుకున్నాడు. కానీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లొకేషన్ చూసుకుంటే కనుక అది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ని సెంట్రల్ ఏషియా నుంచి కనెక్ట్ చేసే మధ్యలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఇంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి అది ఇండిపెండెంట్ నేషన్గా అయితే మిగలడానికి వీల్లేదు. పాకిస్తాన్ కూడా ఒక విషయం ఏమర్థమైందంటే ఈ కశ్మీర్ నా దగ్గరకు వస్తే మీరు మ్యాప్ చూడాలి సార్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా మ్యాప్ చూసుకుంటే కశ్మీర్ పిఓకే మీద పాకిస్తాన్ కబ్జా లేదు అంటే పాకిస్తాన్కి కూడా సెంట్రల్ ఏషియాకి కనెక్షన్ లేదు. పాకిస్తాన్ కూడా సెంట్రల్ ఏషియా కనెక్షన్ కావాలి అంటే పిఓకే వాళ్ళ దగ్గర ఉండాలి. సో ఇది అర్థమైపోయిన పాకిస్తాన్ మహారాజా హరి సింగ్ మీద కొంచెం ప్రెషర్ బిల్డప్ చేయడం స్టార్ట్. ఆ ప్రెషర్కి ఆయన గివప్ చేసి ఒక సంధి పాకిస్తాన్తో సైన్ చేసుకున్నారు. ఆ సంధి పేరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఏమైందంటే సార్ 1947 నుంచి 1950 వరకు మనందరికీ తెలుసు 563 నుంచి 565 ప్రిన్స్లీ స్టేట్స్ని మనం మన దేశంలో ఇంటిగ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్స్ టు సర్దార్ పటేల్ గారు సార్, గ్రాండ్ సెల్యూట్ టు. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు మన భారతదేశం మ్యాప్ ఇలా ఉంది సార్. ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇందులో సగం కూడా భారతదేశంలో మ్యాప్ ఉండేది కాదు. సో గ్రాండ్ సెల్యూట్ టు సర్దార్ పటేల్, రియల్ సన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా కానీ పాకిస్తాన్కి జాయిన్ అవ్వాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో కొన్ని రాజ్యాల్లో ఏం జరిగిందంటే ప్రిన్స్లీ స్టేట్స్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసుకున్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటంటే యాక్సెషన్ అనే పదానికి అర్థం ఏంటంటే నేను నా రాజ్యాన్ని నీ దేశంలో కలుపుకుంటున్నాను, ఇకపై నేను రాజు కాదు, నేను డెమోక్రసీకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను, నేను ఒక నార్మల్ సిటిజన్ లాగే బతుకుతాను అని ఒక ఒప్పందం. దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే చాలా ప్రిన్స్లీ స్టేట్స్ డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్కి సైన్ చేశారు. అంటే ఏంటి, ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అయిపోవాలని ఒప్పేసుకున్నారు. కానీ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రము 2 స్టెప్ ప్రాసెస్ని తీసుకున్నారు సార్. ఈ 2 స్టెప్ ప్రాసెస్ ఏంటంటే మొదటిగా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. అంటే ఏంటి, స్టేటస్ కో మెయింటెనెన్స్, స్టే అంటాం కదా మనం, కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాం కదా, దాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. ఏమని, నువ్వు నా మీద దాడి చేయొద్దు, ఏం చేయొద్దు, నేను ఇంకా ఆలోచిస్తున్నాను నేను ఇద్దరు రావాలా వద్దా అన్న విషయం. ఓకే, ఈ మహారాజా హరి సింగ్ కూడా ఏం చేశాడంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు కూడా ఆలోచన చూడండి సార్. ఒక ప్రిన్స్లీ స్టేట్ నాతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడంటూ అంటే అర్థం ఏంటి, రేపో మాపో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ కూడా సైన్ చేసుకుంటాడనే కదా సార్ అర్థము. సో పాకిస్తాన్కి ఏమనిపించిందంటే మనం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయడంలో గెలిచిపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇది మన దగ్గరికే రావాలి అని వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. కానీ వాళ్ళ ఆవేశంతో ఆగలేక ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి చేశారు సార్. ఓకే, సో ఆ దాడి చేసినప్పుడు మహారాజా హరి సింగ్ ఏం చేశాడు, భయపడిపోయాడు. అమ్మో వీడు నా రాజ్యాన్ని ఆక్రమించేటట్టు ఉన్నాడని చెప్పేసి పరిగెట్టుకుంటూ ఇండియా దగ్గరకు వచ్చాడు. అప్పట్లో మనకు తెలుసుంటే మౌంట్ బ్యాటన్ గారు ఉన్నారు, మన ఇండియాలో ఇంకా వెళ్ళిపోలేదు. మౌంట్ బ్యాటన్ గారు ఏమన్నారంటే, నువ్వు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసేసుకున్నావు కదా, నీకు ఎటువంటి సహాయం మేము అందించడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఇప్పుడు మేము వస్తే నీ ఇంటర్నల్ అఫైర్స్లో మేము ఇంటర్ఫియర్ అయినట్టు ఉంటుంది. ఒక షరతు ఉంది, నువ్వు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మాత్రం ఇండియాతో సైన్ చేసుకున్నావంటే ఖచ్చితంగా అప్పుడు మేము మీకు సాయానికి వస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్ దాడి, ఇంకోవైపు మనల్ని ఒప్పుకోవట్లేదు రావడానికి ప్రొటెక్షన్కి. ఆ కండిషన్లో మహారాజా హరి సింగ్ సైన్డ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ విత్ ఇండియా. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేశాడు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మాత్రం మనతో సైన్ చేశాడు. సో దీనివల్ల ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఏమనుకుంది, నాకు మోసం జరిగింది, నాకు రావాల్సిన ఒక రాజ్యము అక్రమంగా ఇండియాకి వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ రాజు తప్పుగా ప్రవర్తించాడు అనే ఉద్దేశం.
సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క వార్ అన్నది స్టార్ట్ అయిపోయింది సార్. Hmm. ఆల్రెడీ వాడు వాళ్ళ మీద దాడి చేస్తాడు సార్. ఇప్పుడు ఈ రోజు పిఓకే, పాకిస్తాన్ దగ్గర ఉన్న పిఓకే ఈయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ సైన్ చేసే ముందు వరకు ఆల్రెడీ వాళ్ళు ఆక్రమించుకున్నది. Mhm. ఒకవేళ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయకుండా డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చిన ఈరోజు పిఓకే అంతా మన దగ్గర ఉండేది. సో అక్కడ చాలా పెద్ద తప్పు మహారాజా హరి సింగ్ చేశాడు సార్. Hmm. దానివల్లే ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం వచ్చింది.